ఏం హార్ట్గా ఉన్నావు దేవసేన. ఈ హార్ట్నెస్ కి నమస్తేనండి నమస్తే అందరికీ. దేవుడు తర్వాత పెడదాం కానీ ఫస్ట్ నీ హార్ట్నెస్ కి ఏంటి కారణం? నా హార్ట్ కారణము ఏమని చెప్పమంటారు? ఉన్నదే చెప్పు. మీకు తెలుసా? నాకేం తెలుసు నీ హార్ట్నెస్ గురించి? నాకేం సంబంధం లేదండి. నమస్తే. మనకు నమస్తే ఎందుకులే కానీ. అంతేనండి, అదే జోష్ కారణం. ఓకే, నా నవ్వే నా జోష్ కారణం. ఓకే. చూస్తే అంత మొత్తం బ్లాక్ డే ఏమైనా ప్రకటించుకున్నావు? అలా ఏం లేదండి, లేదు నల్లగా వేసుకొచ్చి. బ్యాక్గ్రౌండ్ అంతా గ్రీన్ ఉంది కదా, నేను బ్లాక్ వేద్దాం అనేసి. ఓ పసిగట్టావా అప్పుడే? గ్రీన్ ఉంది, గ్రీన్ వచ్చి నీకు కలిసిపోతుంది. అయినా బ్లాక్ అంటే ఇష్టం కదా? అట్లా లేదే, నాకు ఎక్కువ మెరూన్ రెడ్, రోజ్ కలర్ అవి ఇష్టం అండి. కలర్ కూడా ఇష్టమే ఉండాలి బ్లాక్ తో. అవి ఎప్పుడు చూసావు కదా, ఆ కలర్ ఇష్టం. ఈ బ్లాక్ ఎప్పుడో తక్కువ వేయడం నేను. ఓకే, తక్కువ బ్లాక్ వేయడం. చీకటి అంటే ఇష్టమా నీకు, సూర్యుడు అంటే ఇష్టమా? నాకు చంద్రుడు అంటే ఇష్టం అండి. మామ చందమామ వినరావా నా కదా, ఉంటే మనసు ఉంటే వినరాదా మా కదా, మామ చందమామ అంటే చందమామ అంత ఇష్టం. చల్లగా ప్రశాంతంగా ఉంటుంది. సూర్యుడు, ఉరుములు, మెరుపులు. ఓకే, బాగున్నావు దేవసేన. ఓకే, చాలా హ్యాపీగా ఉన్నాను. చాలా లాంగ్ టైం మళ్ళీ మన ఇంటర్వ్యూ స్టార్ట్ అయింది. ఫస్ట్ స్టార్ట్ చేసింది మీరే నా ఇంటర్వ్యూ. ఓకే, ఈ ఇంటర్వ్యూ ద్వారా ఒక మంచి పాట పాడవా? నీ ఫేవరెట్ పాట ఒకటి, దాంతో మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. సాంగ్ పాడమంటారా? మొన్న ఒక మంచి ఊపు వచ్చిన సాంగ్ పాడాను. పాడు ఒకసారి. అదే పాడాను. పాడు, తర్వాత వేరే పాడు కూడా. అదే పాడు. ఇప్పుడు ట్రెండింగ్ లో అండి ఈ సాంగ్ బాగా ఊపు అందుకునింది. ఎక్కడ చూసిన ఈ సాంగే, ఇన్స్టాల్ కూడా ఇదే చెప్పమంటున్నారు. గుండెలు తీసిన బంటు నా గుండెలు మెత్తగా అంటూ గాజులు గలగలమంటూ కౌగిలి విందులు చేస్తూ అరిచే కోడిని తిట్టు ఆరని ముద్దులు పెట్టు 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 పెట్టవా గుండెలు తీసిన బంటు. ఈ పాట ట్రెండింగ్ లో ఉందండి. అవునా, ఎంతమంది పెట్టారు మళ్ళీ నీకు? ఏంటి ఏమో నాకేం తెలుసు, ఇప్పటిదాకా పెట్టమన్నాగా. అది మాటలు చెప్పలేదు. ఎంత ఏ సైజ్ అయితే బాగుంటది నీకు? అంటే నీకు అంటే సైజు, మనసు సైజు అబ్బా. ఏం మనసు సైజు? గుండెనా? గుండె విశాలంగా ఉంటే చాలు, సైజు చూడండి. సైజులు చూడ విశాలంగా ఉండాలి. అంటే విశాలంగా అంటే ఎట్లా, ఊటీ అట్లా వెళ్ళాలా? మంచి మనసుతో నన్ను ప్రేమిస్తూ అభిమానిస్తూ, అంటే దేవసేన ఎలా చెప్తే అలా వింటూ. అంటే గోవాకి వెళ్దామా అంటే వెళ్ళిపోయేటట్టు, ఓకే బీచ్ కి వెళ్దామా తీసుకువెళ్తాడు, అలా మంచి విశాలమైన హృదయం ఉండాలి. ఓకే, గోవాకి వెళ్తాను. వెళ్తానుగా, వెళ్ళాలి. ఈ మంత్ లో వెళ్ళాలి. ఈ మంత్ లో నెక్స్ట్ మంత్. మసాజ్ చేయించుకుంటావు అక్కడ? నేను చేయించుకోనండి. నేను సేపు బీచ్ లో మంచి మంచి వీడియోస్, లొకేషన్స్, బిగ్నీ వేయను. మళ్ళీ ఏం లేకుండా వెళ్ళిపోతావా? నా డ్రెస్ తోనే నేను ఉంటా. అదే నీ డ్రెస్ బిక్నియా అంటున్నా. బిక్నీ ఎప్పుడైనా వేసానా? వెయ్యండి, జనాలు అందాలను చూసి ఆస్వాదిస్తారు. నేనుగానే ఉంటా, బిగ్నీలు వేయను, ఇంకేవి చేయను. ఓకే, గోవా బీచ్ లో ఏం చూస్తారు మీరు బాగా? మామూలు బీచ్, బాగా బీచ్, బాగా బీచ్ కరెక్టే గానీ బాగా బీచ్ లో ఎవరిని చూస్తారు బాగా? నన్ను నేనే చూసుకుంటా, ఒకరిని చూసుకుని దానికి వెళ్ళను. అక్కడ ఇంగ్లీష్ వాళ్ళందరూ వస్తారు కదా గోవా అబ్బాయిలు, నన్ను వాళ్ళు చూస్తే అక్కడ కూడా గుర్తుపెట్టారు నన్ను. రాత్రి కళ్ళకి వస్తావు కదా, ఇలా ప్రత్యక్షమైన అంటారా? మా కడప వాళ్ళు కూడా చాలా మంది గోవాలో ఉన్నారు. ఇక్కడ హైదరాబాద్ వాళ్ళు కూడా అక్కడ రెస్టారెంట్ పెట్టిన్నారు. వాళ్ళంతా ఎప్పటికప్పుడు రమ్మంటుంటారు నన్ను. ఎక్కడికి? గోవాకి రమ్మంటారు మీ వాళ్ళు. ఓకే, బాగుంటది కదా గోవాలో? చాలా బాగుంటుంది. మీకేం నచ్చింది బాగా గోవాలో? బీచ్. బీచ్ లో ఏం నచ్చింది? బీచ్ లో అలలు, సముద్రము. మీరు ఒక అబ్బాయిని బాగా చూసిరాడు కదా గోవాలో, తెల్లగా ఉన్నాడు, పొడుగున్నాడు అని. తెలుగు నన్ను అబ్బాయిని చూడలేదు. మన హైదరాబాద్ ఎల్బీ నగర్ లో ఉన్న వాళ్ళే కొద్దిగా రెస్టారెంట్ పెట్టారు, నాకు తెలిసిన వాళ్ళే. కడప వాళ్ళు కూడా ఉన్నారు. ఈ మధ్య కాలంలో చాలా మంది అక్కడే బిజినెస్ పెట్టుకున్నారు. గోవాలో ఈ బిజినెస్ కాదండి, రెస్టారెంట్లు, గెస్ట్ హౌస్ అవి పెట్టుకున్నారు. ఆ గెస్ట్ హౌస్ అంతా ఫ్రీనా నీకు? నేను వెళ్తే ఎందుకు ఇవ్వరు? ఇవ్వరా? ఓకే, సింగిల్ కి ఇస్తారా, ఇంకొక పేరుని కూడా ఇస్తారా? నేను సింగిల్ పోయినా ఇస్తారు, నేను ఫ్రెండ్స్ తో పోయినా ఇస్తారు. ఓకే, ఓకే. నీకు ఎలాంటి అబ్బాయి అంటే చాలా ఇష్టం? ఎక్కడ చూసినా, ఎప్పుడు చూసినా ఇదే టాపిక్. ఎందుకంటే ఈ అందమైన దాన్ని ఎవరు ఆస్వాదిస్తారు అన్నది ఎగ్జైట్మెంట్. చూసా, నాకు నీకు చెప్పాలంటే కూడా నాకు నోరు వస్తలేదు. ఎగ్జైట్మెంట్. గ్రీకు వీరుడు
నా రాకుమారుడు కళ్ళల్లోనే ఇంకా ఉన్నాడు, ఫిల్మ్ స్టారుడు క్రికెట్ వీరుడు కళ్ళ ముందు ఇంకా ఉన్నాడు, డ్రీమ్ బాయ్ మ్మ్. అన్నట్టు నా డ్రీమ్ బాయ్ కళలో ఉన్నాడు. ఎప్పుడు అవును కానీ ఇప్పుడు ఏదో అన్నో క్రికెట్ క్రికెట్ వీరుడు వద్దు, నాకు బ్యాట్ వేసుకొస్తాడు, నాకు వద్దు, బౌలింగ్ చేస్తావు నువ్వు బాగా. నాకు క్రికెట్ అంటే ఇష్టం లేదు. ఇష్టం బ్యాటింగ్ ఎంత ఇష్టమా? నాకు షటిల్ అంటే ఇష్టం. షటిల్ పైన పైననే. షటిల్ పైన పైన కదండి, కాక ఆడతారు. మీకు ఏ కాక్ నువ్వు అంటే ఇష్టం? ఎప్పుడు డబల్ మీనింగ్, నేను కానీ నేను ఇప్పుడు నన్ను కాదు. అందరూ పప్పు నిన్ను డబల్ మీనింగ్ కాదు, చెప్తున్నారు. విను. పప్పుని ఏమనమైందని ఇంతకుముందు రిపీట్ లేదు లేదు వినండి నేను ఏమన్నా ఇప్పుడు గ్రిక్ వీరుడు గ్రీక్ వీరుడు నాకు వారుడు కళ్ళల్లో ఇంకా ఉన్నాడు, నెక్స్ట్ ఫిల్మ్ స్టారుడు క్రికెట్ మళ్ళీ వీరుడు. క్రికెట్ లో ఏం ఆడతారు? బ్యాటింగే కదా. అవును. మీకు బ్యాటింగ్ అంటే ఇష్టమా? అంటే ఇట్లాంటివన్నీ క్యాచ్ చేస్తుంటారా మీరు? మీరు బాడీలో ఏ తప్పేముందమ్మా. బ్యాటింగ్ ఇష్టమా బౌలింగ్ ఇష్టమా మీకు? నాకు అసలు క్రికెట్ ఇష్టం లేదు. క్రికెట్ నాకు ఇష్టం. చెప్పండి, షటిల్ ఇష్టం. షటిల్ కాక్ అంటే ఇష్టం బాగా. ఏ కాక్? వైట్ కాక్. వైట్ కాక్ ఇష్టమా? అంటే రౌండ్ ఉండాలి. కాదు, ఇంటర్వ్యూలో మీరు నన్ను ఎక్కడో చోట చిక్కించుకోవాలి, నన్ను ఎక్కడో ఒక చోట ఇప్పుడు షటిల్ ఆడేటప్పుడు ఏం యూజ్ చేస్తారు? కాకే. కాక్. కాక్ అప్పేముంది? కాకి అక్కడ చిన్న బాల్ కూడా ఇచ్చేస్తుంది. బాల్స్ కూడా ఉంటాయి దానికి కాక్ ఆడేటప్పుడు. కాకే ఇష్టం. అంటే పెద్ద కాక చిన్న ఇష్టం కాదు, కాక్ ఆడతారు. ఓ కాక్తో ఎన్ని పప్పు గారు నన్ను డైవర్ట్ చేయొద్దండి. నేను నేను ఏమడుగుతున్నాను? ఎన్ని చేసినా నా వేలో నేను మీకు ఎన్ని correct కాక్తో సమాధానం ఆడారు చెప్తా. ఇప్పటిదాకా మీరు? కాకులు సరిగ్గా ఉంటే ఆడుతుంటా, ఆ కాకు సరిగ్గా ఇరిగిపోతే కదా మళ్ళీ ఒక బొచ్చులో ఉంటుంది, ఆ కాకు ఇంకోటి మారుస్తావు. బొచ్చు కాక్ బాగుంటదా మీకు? నీ కెమెరామెన్ దొంగ చూపులు చూసి అన్నట్టు కెమెరామెన్ ఎలా చూస్తారు? మీ కెమెరామెన్ అందరూ ఇంతేనా? మీ మీద పడి ఏడుస్తారు ఎప్పుడంటే అందరూ యాంకర్స్ బెస్ట్. ఇంటర్వ్యూ తర్వాత పంపిస్తలేదు. అక్కర్లేదులేండి. అయితే మీకు బొచ్చు కాకులు అంటే చాలా ఇష్టం. ఓకే సూపర్. బాగా. అవును, మీరు ఫ్రూట్స్ తింటుంటారా? ఏ ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం? అయ్యో చిన్నగా ఉంటాయి గ్రేప్స్ కదా. లో చిన్నగానే ఉంటాయి కదా, అంటే మీకు సపరేట్ చేయడానికి చిన్న గ్రేప్స్ టేస్ట్ ఉంటాయి, చిన్న చిన్నవి. ఓకే పెద్ద వేస్ట్. గ్రేప్స్ బాగా ఇష్టం తింటాను. ఇంకా దానిమ్మ. అందుకు అప్పంచల్ నేను అనుకుంటున్నా ఇంత పెదాలు ఇంత స్వీట్ గా ఉన్నాయి ఏంటంటే దానిమ్మ పండు. జ్యూస్ బాగా తాగుతాను. ఎవరి చాలా ఇష్టం. జ్యూస్? ఎవరు జ్యూస్ తాగుతారు? ఎక్కువ తాగుతాను. అదే ఎవరిది? ఎవరిది ఏంటంటే కంపెనీ వాళ్ళ రియల్ కంపెనీ ఉంది, రియల్ వాళ్ళ కంపెనీ బాగుంటే తాగుతాను. ఓకే వాళ్ళది బాగుంటదా జ్యూస్? ఏదో టాప్ లోడ్ కన్నా ఏదో కంపెనీ బాగానే ఉంది, అక్కడ బాగుంటాయి. అంటే పెద్ద బాటిల్ లో జ్యూస్ చిన్న బాక్సెస్ బాక్స్ టైప్. ఓకే బాటిల్స్ కావు, పెద్దగా ఉంటాయి కదా. ఉంటాయి పెద్దగా ఉన్నాయి, బాగా ఎక్కువ ఉంటాయి కాబట్టి జ్యూస్. ఎంతసేపు తాగుతావు? అయ్యో ఎందుకంత సిగ్గుపడుతున్నావు? టూ మచ్, యువర్ క్వశ్చన్స్ ఇస్ వెరీ టూ మచ్. నో ఐఎమ్ టెల్లింగ్ ఆల్ మచ్. ఎంతసేపు తాగుతావేంటి, ఎంత క్వాంటిటీ తాగుతావు అని అడగాలి. అయితే సరే ఎంత క్వాంటిటీ క్వాంటిటీ తాగుతావు? అంటే ఒక గాజు గ్లాస్ వేసుకొని తాగేస్తాం. గాజుల గ్యాస్ అంత వస్తుందా జ్యూస్? ఓకే